హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ఎస్ అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 9 లెసన్స్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 10th లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే 3rd, 4th, 5th, 6th, 7th, 8th సంబంధించిన అన్ని లెసన్స్ యొక్క వొకాబులరీ గ్రామర్ సంబంధించిన వీడియోలన్నీ కూడా క్లాస్ వైజ్గా ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 8th క్లాస్ 10th లెసన్, లాస్ట్ లెసన్ ఇదే, ద గ్రేట్ స్టోన్ ఫేస్ 2. ఈ లెసన్లో మనకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా జరిగింది. ఏంటంటే ఎక్స్ప్రెసింగ్ ఫ్యూచర్ టైం. ఫ్యూచర్ టైంని అంటే సింపుల్ ఫ్యూచర్ని 4 రకాలుగా ఎక్స్ప్రెస్ చేయొచ్చని ఇవ్వడం జరిగింది. ఒకటి సింపుల్ ఫ్యూచర్ మనకు తెలిసిందే, టుమారో, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, ఇన్ 2030, సూన్, ప్రాబబ్లీ ఏవైనా భవిష్యత్తులో జరగబోయే పనులు ఏమైనా ఉంటే దాన్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా ప్రజెంట్ కంటిన్యూస్లోని, అలాగే సింపుల్ ప్రజెంట్లోని, అలాగే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ 1, బీ ఫార్మ్ ఆర్ యామ్ ఈజ్ ఆర్ ఉండి పక్కన గోయింగ్ టు ఉండి వెర్బ్ 1 వచ్చిన స్ట్రక్చర్లో కూడా ఈ సింపుల్ ఫ్యూచర్ చెప్పొచ్చని చెప్పాడు. తప్ప దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను క్లారిటీగా పూర్తిగా ఇవ్వలేదు టెక్స్ట్ బుక్లో. సో దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే టెక్స్ట్ బుక్లు ఇచ్చిన బిట్స్కి ఆన్సర్ మనం చేయగలం. అంతేగాని ఏదో లెసన్ చెప్పేసి గ్రామర్కి వీడియో అప్లోడ్ చేసి దానికి ఆన్సర్ ఇది చెప్పగలిగితే దానివల్ల మీకు వచ్చే లాభం ఏమీ లేదు. సో దానికి రిలేటెడ్గా ఉన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటేనే ఈ టాపిక్ మీకు వచ్చిన టెక్స్ట్ బుక్లో ఉంది. ఓకేనా? సో అక్కడ సింపుల్ ఫ్యూచర్ అనేసరికి మనకు తెలిసిందే, సబ్జెక్ట్ ఉండి తర్వాత వెర్బ్ విల్ బై షల్ ప్లస్ V1 ఉంటుంది. విల్లు షెల్ ఒకటే, ముందున్న సబ్జెక్టులు ఐ కానీ ఉయ్ కానీ ఉంటే ఐ ఉయ్ ఉంటే షెల్ వాడతాం, మిగతా వాటికి విల్లు వాడతాం. సో షెల్ వాడిన విల్లు వాడిన నో ప్రాబ్లం, దాని బిట్ ఏమి రాదు. అయితే ఇక్కడ మనము సపోజ్ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను అనుకోండి, ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో. సారీ, ఇక్కడ టుమారో రాయలేదు, టుమారో. రేపు నేను హైదరాబాద్ వెళ్తాను. సో ఇక్కడ టుమారో ఉంది కాబట్టి విల్ ప్లస్ V1 కానీ సెల్ ప్లస్ V1 కానీ రాయొచ్చు. ఐ ఉంది కాబట్టి సెల్ ప్లస్ V1 రాశాడు, విల్ ప్లస్ V1 రాసిన రైటే. ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో. టుమారో ఉంది కాబట్టి భవిష్యత్తు గురించి ఇప్పుడు కాబట్టి రేపు వెళ్తానన్న దానికి విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 ఉపయోగించాను. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. మరి ఇది టుమారో, ఇది టుమారే, కానీ ఇక్కడ షల్ గో చెప్పాము, ఇక్కడ ఐ ఆమ్ గోయింగ్ అని చెప్పాం. అంటే ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పాం. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ఉండి సబ్జెక్ట్ తర్వాత యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బ్ 1కి ING. ఐ వస్తే యామ్ వాడతాం, సింగులర్ అయితే ఈజ్ వాడతాం, ప్లూరల్ అయితే ఆర్ వాడతాం, ప్లస్ వెర్బ్ 1కి ING రాస్తాం. సో ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అంటే ఈ రెండింటికి తేడా ఏంటి? ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో లేదా ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, రెండింటికి తేడా ఏంటంటే నేను రేపు హైదరాబాద్ వెళ్తాను అంటే 90% ఆ పని జరిగి తీరుతుంది అనే మీనింగ్ వచ్చినప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి. ఆ పని జరగవచ్చు, జరగకపోవచ్చు, పర్టికులర్ కానప్పుడు సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. రేపు వెళ్తాను అంతే, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఐ షల్ గో టు హైదరాబాద్ టుమారో. కానీ కంపల్సరీగా పని జరిగి తీరుతుంది అనుకున్నప్పుడు మాత్రము ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పాలి, ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. నెక్స్ట్, మరి ప్రముఖమైన ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ పెద్ద పెద్ద ఆఫీషియల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో జరగబోయే ఒక టైం టేబుల్ ఉంటుంది. ఫిక్స్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఫ్యూచర్ టైం టేబుల్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఒక ప్రైమ్ మినిస్టర్ పలానా దగ్గరికి వెళ్తున్నాడు అంటే, లేదా చీఫ్ మినిస్టర్ పలానా దగ్గరికి వెళ్తున్నాడు అంటే, అలాగే పలానా షాపు ఈ టైంకి తెరుస్తారు, లేదా స్కూల్స్ ఈ టైంకి రీఓపెన్ చేస్తారు, క్రికెట్ మ్యాచ్ ఈ టైంకి స్టార్ట్ అవుతుంది, అలాగే ట్రైన్ పలానా టైంకి వస్తుంది. అవన్నీ టైం టేబుల్స్, అవి మారవు. అది అఫీషియల్గా నిర్ణయిస్తారు టైం టేబుల్స్. వాటిని సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. ఓకేనా? సింపుల్. జనరల్గా మనం ఎవరైనా సరే చెప్పుకున్నప్పుడు మాత్రం ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో, రేపు కంపల్సరీగా వెళ్తానండి, ఫిక్స్ అనమాట. కానీ జనరల్ కాకుండా అఫీషియల్ సంబంధించినవి, అలాగే టైం టేబుల్స్, ఫిక్స్డ్ టైం టేబుల్స్ ఏమైనా ఉంటే మాత్రం ట్రైన్కి సంబంధించింది, అలాగే సినిమా సంబంధించింది, ఎగ్జామ్ సంబంధించినవి, స్కూల్స్ రీఓపెన్ సంబంధించినవి, ఏమైనా షాపులు ఓపెన్ చేయడం, ఒక టౌన్లో అందరికి ఒక టైం ఇస్తుంది గవర్నమెంట్, ఆ టైంకి షాపులు ఓపెన్ అవుతుంది. అలాంటి సందర్భాలలో ఫిక్స్డ్ ఫ్యూచర్ టైం టేబుల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం సింపుల్ ప్రజెంట్లో చెప్పాలి. సింపుల్ ప్రజెంట్కి ఏంటంటే వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ వాడతాం.
అక్కడ సింపుల్ ఫ్యూచర్ రాయొచ్చు కానీ సింపుల్ ప్రెజెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకేనా? చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ అరైవ్స్ అమెరికా నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే అనగానే మనం ఏం గుర్తొస్తుంది? సింపుల్ ఫ్యూచర్. విల్ ప్లస్ V1 షల్ ప్లస్ V1 రాస్తాం. సో ద ప్రైమ్ మినిస్టర్ విల్ అరైవ్ అని అంటాం, లెస్ షాల్ విల్ అరైవ్ అంటాం. ద ప్రైమ్ మినిస్టర్ విల్ అరైవ్ అమెరికా నెక్స్ట్ సండే అంటాం. కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ సండే అమెరికా వస్తున్నాడు అంటే అది టైం టేబుల్ ఫిక్స్ చేస్తారు, ఫ్యూచర్ సంబంధించింది. సాధారణ వ్యక్తులు అంటే వెళ్తారు కానీ ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ ఒక రైల్వే టైం టేబుల్ కానీ ఇలాంటివన్నీ ఫిక్స్ అవుతాయి. దాని పలానా టైం ఫిక్స్డ్గా ఉంటుంది, ఆ టైం జరగ ఫిక్స్ అవుతుంది. కొంచెం లేట్ అవ్వచ్చు అటు ఇటు కానీ టైం టేబుల్ ఫిక్స్గా ఉంటుంది కాబట్టి అది సింపుల్ ప్రెజెంట్లో చెప్తారు. ఓకేనా? సో అక్కడ అందుకే ప్రైమ్ మినిస్టర్ సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి SRES రాయాలి. ద ప్రైమ్ మినిస్టర్ అరైవ్స్ అమెరికా నెక్స్ట్ సండే రాయాలి. V1 కానీ V1కి SRES కానీ రాయాలి. అంటే ఈ సందర్భాలలో ఎక్కువగా మనకి ఏ వేస్తారంటే వెర్బులు లీవ్, అరైవ్, కమ్, గో, బిగిన్, స్టార్ట్, ఫినిష్, ఓపెన్, స్టాప్, రిటర్న్ ఇటువంటి వెర్బులు మనకి వీటి మీద ఎక్కువగా బిట్టు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిందే ఫిక్స్డ్ ఫ్యూచర్ టైం టేబుల్. అవర్ ఎగ్జామ్స్ బిగిన్ నెక్స్ట్ వీక్ అన్నాడు. అవర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ మా ఎగ్జామ్స్ బిగిన్ అవుతాయి. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ అనేసరికి మనం సింపుల్ ఫ్యూచర్లో రాయొచ్చు, కానీ దానికంటే సింపుల్ ప్రెజెంట్ అనేది ప్రిఫరబుల్ ఇక్కడ. ఎందుకంటే ఎగ్జామ్స్ నెక్స్ట్ వీక్ ప్రారంభం అవుతాయి అంటే ఆల్రెడీ టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది, ఫ్యూచర్కి సంబంధించిన టైం టేబుల్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి సింపుల్ ప్రెజెంట్లో రాయాలి. ఎగ్జామ్స్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ 1 రాయాలి. బిగిన్, బిగిన్, బిగాన్, బిగన్, బిగిన్ V1 రాయాలి. ఇక్కడ సింగులర్ ఉంటే V1కి SRES పెట్టాలి. బిగిన్ అన్నది ఎందుకంటే ప్లూరల్, ఎవరో ఎగ్జామ్స్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్, మై బ్రదర్స్ బర్త్డే ఈజ్ ఆన్ నెక్స్ట్ సండే. మై బ్రదర్స్ బర్త్డే ఈజ్ ఆన్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే అన్నా అని చెప్పి సింపుల్ ఫ్యూచర్ రాయొచ్చు, కానీ దానికన్నా బెస్ట్ ఆన్సర్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ అనేదే బెస్ట్ ఆన్సర్. ఒకవేళ మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు రెండు ఇవ్వడు, ఏదో ఒకటే ఇస్తారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకేనా? రెండు ఇవ్వడు, అది కాంట్రవర్సీ అవుతుంది. సో మై బ్రదర్స్ బర్త్డే ఈజ్ ఆన్ నెక్స్ట్ సండే అన్నప్పుడు ఈజ్ ఉపయోగించబడి మెయిన్ వర్బ్ ఈజే. ఎందుకు? నెక్స్ట్ సండే మా బ్రదర్ బర్త్డే అంటే ఫిక్స్డ్ అంతే కదా, కాబట్టి ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది ఫ్యూచర్ సంబంధించింది. అలాంటివి ఏంటంటే సింపుల్ ప్రెజెంట్లో రాయాలి. సింపుల్ ప్రెజెంట్ V1 కానీ V1కి SRES కానీ. ఇక్కడ ఓన్లీ మెయిన్ వర్బ్ ఈజ్ ఇచ్చాడంటే బీ ఫామ్ వర్బే మెయిన్ వర్బ్ అయినప్పుడు V1 ఏమవుద్ది? యామ్ ఈజ్ ఆర్. ఓకేనా? యామ్ ఈజ్ ఆర్. మరి ఇక్కడ బర్త్డే సింగులర్ కాబట్టి ఈజ్ రాయాలి. మై బర్త్డే ఈజ్ ఆన్ నెక్స్ట్ సండే. నెక్స్ట్ అండి, ద మ్యాచ్ స్టార్ట్స్ అట్ 7 PM టుమారో. చూడండి, ఇక్కడ టుమారో సాయంత్రం 7 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది అన్నాడు. సో క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పారంటే వాళ్ళకి ముందు టైం టేబుల్ ఇస్తారు. ఆ టైంకి అటు ఇటు లేట్ అవ్వచ్చు, కానీ ఆ టైం టేబుల్ టైం చెప్పినప్పుడు అది ఫిక్స్ అయింది కాబట్టి తప్పనిసరిగా సింపుల్ ప్రెజెంట్లో చెప్పాలి టుమారో ఉన్నప్పటికి కూడా. సో మ్యాచ్ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్ 1కి SRES రాయాలి. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? V1 లేదా V1కి SRES. ముందన్న సబ్జెక్ట్ సింగులర్ అయితే V1కి S కానీ S అని పెట్టాలి. స్టార్ట్స్ అని చెప్పాలి. ద గోదావరి ఎక్స్ప్రెస్ అరైవ్స్ అట్ 8 PM. ట్రైను 8 గంటలకి వస్తుంది అంటే అది ఫిక్స్డ్ టైం టేబుల్. అది లేట్ అవ్వచ్చు, 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఫిక్స్డ్ టైం టేబుల్. ఆ టైం చెప్పినప్పుడు మాత్రము సింపుల్ ప్రెజెంట్లోనే చెప్పాలి. ఎక్స్ప్రెస్, ద గోదావరి ఎక్స్ప్రెస్ అరైవ్స్ అని చెప్పాలి. ఎందుకంటే గోదావరి ఎక్స్ప్రెస్ అనేది సింగులర్ కదా. సో ముందున్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయితే వెర్బ్ 1కి SRES రాయాలి కాబట్టి అరైవ్స్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ 1 అని ఏ సందర్భంలో వాడతాం? బీ ఫామ్ వెర్బ్స్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే యాక్చువల్గా జనరల్గా ప్రిడిక్షన్ అని జనరల్గా చెప్తే, పర్సనల్గా చెప్పినప్పుడు బహుశా ఇప్పుడు వర్షం పడవచ్చు, ఐ థింక్ ఇట్ మే రైన్, ఇట్ విల్ రైన్ అంటే జనరల్గా చెప్తే, అంటే ఆ ప్రిడిక్షన్ ఆన్సర్ అనేది మన పర్సనల్గా చెప్తే మాత్రం మనం సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. అలా కాకుండా అక్కడ ఏదైనా ఒక ప్రూఫ్, విట్నెస్ ఏదైనా ఉంటే, అర్థమైందా? అక్కడ ప్రూఫ్ ఉండి ఆ ప్రూఫ్ ఆధారంగా ఒకదాన్ని మనం ప్రిడిక్ట్ చేసినట్లయితే, అంటే అంచనా వేసినట్లయితే దానిని యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 అని చెప్పాలి. ఫస్ట్ కండిషన్. ఉదాహరణకి లుక్ ఎట్ ది క్లౌడ్స్, లుక్ ఎట్ ద క్లౌడ్స్. ఇక్కడ క్లూ ఇచ్చాడు అంటే ఆ క్లౌడ్స్ని చూడు. ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. ఈజ్ ఉంది, గోయింగ్ టు ఉంది, ప్లస్ రైన్ అనేది వెర్బ్ 1. ఈజ్ గోయింగ్ టు రైన్ అంటే ఆ క్లౌడ్స్ చూడు, ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్,
వర్షం పడబోతుందని. అంటే క్లియర్గా అక్కడ ప్రూఫ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, అవుట్ సైడ్ ఎవిడెన్స్ ఉంది. అంటే అంచనా వేస్తున్నాడు, కానీ అక్కడ ఉన్న ఎవిడెన్స్ బట్టి అంచనా వేస్తున్నాడు. అలాంటి సందర్భాలలో సింపుల్ ఫ్యూచర్ బదులుగా యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 వాడాలి. అయితే అయ్యి ఉంటే యామ్ వాడతాం, మిగతాకి సింగులర్కి ఈజ్ వాడతాం, ప్లూరల్కి ఆర్ వాడతాం, తర్వాత గోయింగ్ టు రాస్తాము, తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క వెర్బ్ 1 రాస్తాం. ఈజ్ గోయింగ్ టు రెయిన్ అనాల. ఓకేనా? ఇచ్చోండి, ఐ థింక్ ఇండియా విల్ వన్ ద మ్యాచ్, విల్ విన్ ద మ్యాచ్, విల్ ప్లస్ V1 కదా. ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్ అంటే ఇండియా మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నాను. జస్ట్ అతని యొక్క పర్సనల్ ఒపీనియన్ ప్రకారంగా ప్రిడిక్ట్ చేసి అంచనా వేశాడు. ఎక్కడేంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ఆధారంగా, మేఘాలను చూసి ఆ ఎవిడెన్స్ ఆధారంగా జరగబోయేదని అతను అంచనా వేశాడు, ప్రిడిక్షన్. అటువంటి సందర్భంలో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 వాడాలి. జనరల్గా ప్రిడిక్ట్ చేస్తే విల్ ప్లస్ V1 సల్ ప్లస్ V1 సింపుల్ ఫ్యూచర్ని వాడాలి. ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ 1 అని మరో సందర్భంలో వాడచ్చు. ఎందుకంటే ఉదాహరణ ఒక ఎగ్జాంపుల్, రవి అనేవాడు ఏమన్నాడంటే ఐ ఆమ్ హంగ్రీ అన్నాడు, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. గిరి ఏమన్నాడు, వెంటనే రెస్పాండ్ అయ్యి ఐ విల్ మేక్ ఏ శాండ్విచ్, ఐ విల్ మేక్ ఏ కేక్ అన్నాడు. అంటే ఇద్దరు మాట్లాడుకున్న టైంలోనే, అంటే ఫ్యూచర్ యాక్షన్ డిసైడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్. అంటే ఇద్దరు మాట్లాడుకున్న టైంలోనే డిసైడ్ అయ్యాడు, వెంటనే కేక్ తయారు చేయాలను లేదా శాండ్విచ్ ఏదో తయారు చేయాలి, మొత్తం మీద కేక్ తయారు చేయాలను డిసైడ్ అయ్యాడు. అంటే అటువంటి సందర్భాల్లో సింపుల్ ఫ్యూచర్ వాడచ్చు, విల్ బై సల్ ప్లస్ V1 అని. ఐ ఆమ్ హంగ్రీ అన్నాడు, వెంటనే ఐ విల్ మేక్ ఏ శాండ్విచ్ అన్నాడు. కానీ మరో సందర్భం ఏంటంటే రవి అనేవాడు వై హ్యావ్ యూ బాట్ బ్రెడ్ అండ్ ఎగ్స్ అడిగాడు, నువ్వు ఎందుకు బ్రెడ్ ఎగ్స్ కొన్నావు అని అడిగాడు. అప్పుడు గోపి ఏమన్నాడు, ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ ఏ శాండ్విచ్ అన్నాడు. అంటే వీడు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. అందుకే నువ్వు ఎందుకు కొన్నామని అడిగితే ఆల్రెడీ కొనేసాడు. ఏమని ఏవి కొన్నాడు, బ్రెడ్ ఎగ్స్ కొనేసాడు. కాబట్టి నువ్వు ఎందుకు కొన్నామని అడిగాడు రవి. అప్పుడు గోపి ఏమన్నాడు, ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ శాండ్విచ్ అన్నాడు. అంటే శాండ్విచ్ తయారు చేస్తున్నాను, తయారు చేయబోతున్నాను అని. అంటే ఫ్యూచర్ యాక్షన్ డిసైడెడ్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడానికి ముందే ఈ గోపి అనేవాడు డిసైడ్ అయిపోయాడు. అందుకని అడిగాడు ఎందుకు కొన్నామని. సో ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ అన్నాడు. సో యామ్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ అని చెప్పాడు అక్కడ. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోతే ఫ్యూచర్ సంబంధించిన పని కోసం ముందే డిసైడ్ అయ్యి ఉంటే దానిని యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ 1లో చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ హ్యాస్ బాట్ ద టికెట్, ఈ హ్యాస్ బాట్ ద టికెట్. అతను టికెట్ కొన్నాడు, టికెట్ తీసాడు ఆల్రెడీ. సో ఇది క్లూ మనకి. సో ముందు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ప్లాన్ అయిపోయింది, కొనేసాడు. ఈజ్ గోయింగ్ టు విజిట్ అమెరికా నెక్స్ట్ వీక్. అమెరికాకి ముందే టికెట్ తీసిస్తాడు. ఈజ్ గోయింగ్ టు విజిట్ అమెరికా నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ అతను అమెరికా వెళ్ళబోతున్నాడు అని అర్థం. ఇక్కడ ఈజ్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 రాశాడు. ఎందుకు రాశాడు? ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోయాడు, ముందు డిసైడ్ అయిపోయాడు కాబట్టి ముందు టికెట్ కొనేసాడు. అది క్లూ మనకి. ఇక్కడ ఈ హ్యాస్ బాట్ ది టికెట్ కొనేసాడు. ఈజ్ గోయింగ్ టు విజిట్ అమెరికా నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఉన్నప్పటికీ కూడా మనం అక్కడ రాయాల్సింది యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ 1 రాయాలి. ఎందుకంటే ముందు క్లూ ఇచ్చాడు, ఆల్రెడీ టికెట్ కొనేసాడు, అంటే ముందే డిసైడ్ అయిపోయాడు ఫ్యూచర్ ప్లాన్ కోసం. ఓకేనా? ఇలాంటి సందర్భాల్లో నేను ఉపయోగిస్తాను. ఇప్పుడు టెక్స్ట్ బుక్లు ఏమి ఇచ్చిందో డిస్కస్ చేద్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లు చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ లెసన్లో ఉన్నటువంటి మాత్రం ఇచ్చాడు. ఏంటంటే ఐ డూ హోప్ ఐ విల్ ఐ షల్ లివ్ టు సీ హిమ్. నేను అనుకుంటున్నాను ఏంటంటే నాకు నమ్మకం అంటే ఐ విల్ లివ్ టు సీ హిమ్, అతను చూడడానికి కోసం నేను జీవిస్తున్నానని. సో జనరల్గా చెప్పాడు ఇది. సో సింపుల్ ఫ్యూచర్లో రాశాడు ఇక్కడ షల్ కానీ విల్ కానీ ప్లస్ V1. ఓకేనా? హీ విల్ కమ్, అతను వస్తాడు. ఫియర్ నాట్, భయపడకో. ఎర్నెస్ట్ ద మ్యాన్ విల్ కమ్, ఆ మనిషి వస్తాడు. సో జనరల్గా చెప్పే ఫ్యూచర్ గురించి. ఓకేనా? జరగవచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి ఆ సందర్భాల్లో విల్ ప్లస్ V1 అని చూడాడు అంతే. ఓకేనా? ఇక్కడ ఎటువంటి క్లూలు ఏమి లేవు. టెక్స్ట్ బుక్లో లెసన్లో ఇచ్చాడు తప్ప క్లారిఫికేషన్ పూర్తిగా ఇవ్వలేదు. ఓకేనా? బిట్టు మనకు వస్తే ఇలాగే వస్తుంది. నెక్స్ట్ అండి, గ్యాదర్ గోల్డ్ ఈజ్ అరైవింగ్ టుమారో పీపుల్ సెడ్. సో ఈజ్ ప్లస్ వెర్బ్ 1 ఏం చేయాలంటే ప్రెజెంట్ కంటిన్యూషన్ ఇచ్చాడు. ప్రజెంట్ కంటిన్యూషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాను, కంపల్సరీగా పని 90% జరిగి తీరుతుంది అనుకున్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూషన్ రాయమని చెప్పాం. సో ఆ ఉద్దేశం నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్లడ్ అండ్ థండర్ స్టార్ట్స్ ఈ జర్నీ బ్యాక్ టు ద వ్యాలీ నెక్స్ట్ వీక్ ఎవ్రీ వన్ ప్రొక్లైమ్డ్. అంటే ప్రతి ఒక్కరు ఏం ప్రతిపాదించారంటే ఈ బ్లడ్ అండ్ థండర్ని తిరిగి వచ్చే వారమే తిరిగి మళ్ళీ తన లోయకి తన జర్నీ ప్రయాణాన్ని ప్రారంభిస్తుందని చెప్పాడు. మొత్తం అయితే ఇక్కడ స్టార్ట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ
అంటే సింపుల్ ప్రెజెంట్లో చెప్పాడు. సింపుల్ ప్రెజెంట్లో చెప్పాడంటే అది ఫిక్స్డ్ టైం ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అర్థమైందా? మనం చెప్పాం ఆల్రెడీ ఫిక్స్డ్ టైం టేబుల్ సంబంధించి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఎగ్జామ్లో మనకి ఇలా ఇవ్వడం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇది బేసిక్ ఇచ్చాడంటే దీన్ని మనం బేస్ చేసుకొని మనము దాని యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకేనా? ద గ్రేట్ మ్యాన్, ఇది లెసన్ సంబంధించిన ఇచ్చాడంతే. ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ టౌన్. అంటే ఆ గ్రేట్ మ్యాన్ అనేవాడు అంటే తన యొక్క ఓల్డ్ ఏజ్లో గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ టౌన్, సొంత టౌన్లోనే స్పెండ్ చేయాలని అతను అనుకున్నాడు. అర్థమైందా? ఈజ్ గోయింగ్ టు స్పెండ్ ఇక్కడ. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడని అర్థం. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. నెక్స్ట్ అంటే యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ ఇంకే సందర్భంలో పడతాం అంటే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉన్నా కూడా ఉపయోగిస్తాం. ఫ్యూచర్ సంబంధించి ఒక పని మీద ఇంటెన్షన్ ఉన్నా కూడా ఉపయోగిస్తాం. ఏదైనా ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన అర్థం. ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ టౌన్, సొంత టౌన్లో తన యొక్క ఓల్డ్ ఏజ్ని స్పెండ్ చేయాలని తను డిసైడ్ అయ్యాడని అర్థం. ఓకేనా? సో ఇది మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి. అంటే ఎందుకు ఇలాగ ఇచ్చింది తెలియాలంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చాడు, వాటిని ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. టెక్స్ట్ బుక్లో మనకి ఇక్కడ విచ్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ ఈజ్ మోర్ న్యాచురల్ ఇన్ దీస్ సెంటెన్సెస్ అన్నాడు. అంటే కొన్ని సెంటెన్స్లు ఇచ్చి అందులో సింపుల్ ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చి ఏది సూటబుల్ అని సర్కిల్ గీమన్నాడు. ఐ ఆమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్. ఐ ఆమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్. నేను ఈవినింగ్ ఫ్రీగా ఉన్నాను. ఐ విల్ వర్క్ లేదా ఐ ఆమ్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్ అంటామా, ఐ విల్ వర్క్ అనే ప్రాజెక్ట్ అంటామా, ఐ ఆమ్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్ అంటామంటే ఇక్కడ కాదు. మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏం చెప్పామంటే ఫ్యూచర్లో ఒక పని కంపల్సరీగా జరుగుతుంది అని డిసైడ్ అని మనం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా దానిని ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పమని చెప్పాను. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్ వెళ్తాను. వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అంటే తప్పనిసరిగా హైదరాబాద్ వెళ్తానని అర్థం. అంటే యామిజార్ ప్లస్ వెర్బ్ వన్ ఐఎన్జీ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా. ఇక్కడ అలాగే నేను సాయంత్రము ఫ్రీగా ఉన్నాను. ఐ విల్ వర్క్ అనే ప్రాజెక్ట్, ఐ ఆమ్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్ అంటే ఐ ఆమ్ వర్కింగ్ అనాలి. ఎందుకంటే తప్పనిసరిగా నేను ఆ ప్రాజెక్ట్ని వర్క్ చేస్తాను అంటే కంపల్సరిగా ఆ ప్రాజెక్ట్ని వర్క్ చేస్తాడు కాబట్టే సాయంత్రం నేను ఫ్రీగా ఉన్నాను చెప్పాడు. కాబట్టి అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడాలి. ఈ క్లూ ఇచ్చినట్టు తప్పనిసరిగా ప్రజెంట్ కంటిన్యూస్ రావాలి. నెక్స్ట్, హ్యావ్ యూ డిసైడెడ్ వేర్ యూ విల్ గో ఫర్ యువర్ హయ్యర్ సెకండరీ. అంటే హయ్యర్ సెకండరీ కోసం ఎక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యావా? ఎస్ ఐ హ్యావ్. ఎస్ డిసైడ్ అయ్యాను. ఐ విల్ గో టు ద కేంద్రీయ విద్యాలయమా, ఐ ఆమ్ గోయింగ్ టు ద కేంద్రీయ విద్యాలయం అంటే ఐఆమ్ గోయింగ్ అని చెప్పాలి. యాక్చువల్గా ఇక్కడ ప్రిఫరబుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ స్ట్రక్చర్ ఇవ్వాలి. ఎందుకంటే ముందే డిసైడ్ అయ్యాడు కాబట్టి యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ స్ట్రక్చర్లో చెప్పాలని చెప్పాను మీకు. కానీ దాని బదులుగా ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చాడు కాబట్టి ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వాలి దాని తర్వాత. కానీ విల్ ప్లస్ వి వన్ రాదు. క్లియర్గా డిసైడ్ అయ్యాడు కాబట్టి తప్పనిసరిగా కేంద్రీయ విద్యాలయంకి వెళ్తారనే మీనింగ్ అనమాట. ఓకేనా? సో కంపల్సరిగా ఒక పని చేస్తాడు భవిష్యత్తులో డిసైడ్ అయితే లేదా ఫిక్స్ అయితే మాత్రము అది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పొచ్చు. నెక్స్ట్, ముందే డిసైడ్ అయితే ప్లాను దాన్ని యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్లో కూడా చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్, డోంట్ వరీ అబౌట్ ద డాగ్. డాగ్ కోసం ఏం వరీ అవ్వకు. ఇట్ వోంట్ హర్ట్ యూ, ఇట్ ఈజ్ నాట్ హర్టింగ్ అంటాం. జనరల్గా చెప్పాడు ఇది. అంతేకాని దానికి ఒక ప్లాన్ కానీ ముందే ప్లాన్ చేసుకోవడం కానీ కంపల్సరిగా అది జరగదని ఏం చెప్పలేదు ఇక్కడ. కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్నే చెప్పాలి. విల్ నాట్కి ఏమవుతుంది? ఓంట్ హర్ట్ అనాలి తప్ప ఈజ్ నాట్ హర్టింగ్ అని చెప్పకూడదు. ద వెదర్ మ్యాన్ హ్యాజ్ ప్రిడిక్టెడ్ దట్ విల్ స్నో ఆర్ దట్ ఈజ్ స్నోయింగ్ ఇన్ రాణిఖేట్. వెదర్ మ్యాన్ ప్రిడిక్టెడ్ అంచనా వేశాడు. హ్యాజ్ ప్రిడిక్టెడ్ ఇందాక చెప్పాను. మీకు ఏం చెప్పానంటే మనము భవిష్యత్ సంబంధించిన దాన్ని మనం పర్సనల్గా మనం ప్రిడిక్ట్ చేస్తే అంచనా వేస్తే దాన్ని సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. ఇలా జరగవచ్చు, వర్షం పడవచ్చు, ఐ థింక్ ఇట్ విల్ రైన్ టుడే. అలా కాకుండా ఎవిడెన్స్ ఉండి దాని గురించి ఒక అంచనా వేస్తే మాత్రం ఎవిడెన్స్ ఆధారంగా అప్పుడు మాత్రం యామిజార్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ చెప్పాలి. ఓకేనా? కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే వాడు సింపుల్గా ఏమి చెప్పాడు మనకి ఇక్కడ వెదర్ మ్యాన్ ప్రెడిక్ట్ చేసి చెప్పాడు తప్ప ఎక్కడ ఎటువంటి ఎవిడెన్స్ ఏమి లేదు. కాబట్టి సింపుల్గా ఏం చెప్పాలి మనం ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లోనే చెప్పాలి. ఎందుకంటే ఆ వెదర్ మ్యాన్ అనేవాడు అతని యొక్క ఒపీనియన్, అతను వ్యక్తిగతంగా అతను ప్రిడిక్ట్ చేశాడు కాబట్టి ఎటువంటి ప్రూఫ్ లేదు, ఎవిడెన్స్ లేదు కాబట్టి సింపుల్ ఫ్యూచర్లోనే చెప్పాలి. విల్ స్నో అనాలి. ఓకేనా? ఈ విధంగా మనము వీటికి ఆన్సర్ చేయాలి. ఈ బేసిక్ రూల్స్ తెలియాలి.
లేకపోతే వీడికి ఆన్సర్ అని చేయలేము. ఓకేనా? అందులోనే మనకి చివరిది ఏంటంటే స్వప్న కాంట్ గో అవుట్ దిస్ ఈవినింగ్. స్వప్న ఈవినింగ్ బయటికి వెళ్ళదు. హెర్ ఫాదర్ విల్ కమ్ టు సీ హెర్ అంటమ్మా, హెర్ ఫాదర్ ఈజ్ కమింగ్ టు సీ హెర్ అంటమ్మా. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ ఇచ్చాడు, అలాగే ఈజ్ కమింగ్ అని ఇచ్చాడు, అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఇచ్చాడు. ఏది రైట్ అంటే వాళ్ళ ఫాదరు ఆమెను చూడడానికి రావడం అనేది ఫిక్స్ అయిపోయింది. మీకు ప్రజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు చెప్పాను, పక్కాగా 90% పని జరిగితే ఫ్యూచర్లో పని జరిగి తీరుతుందని డిసైడ్ అయితే ఐ ఆమ్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో అన్న తర్వాత రేపు తప్పనిసరిగా హైదరాబాద్ వెళ్తున్నాం అని అర్థం. సో ఆ నాన్న తప్పనిసరిగా వస్తున్నాడు కాబట్టి స్వప్న కాంట్ గో అవుట్ దిస్ ఈవినింగ్, బయటికి ఈ సాయంత్రం స్వప్న బయటకు రాదని. సో ఎందుకు రాదు, అక్కడ ఫిక్స్ అయిపోయింది అతను రావడం. సో భవిష్యత్తు సంబంధించిన ప్లాన్ ఫిక్స్ అయిపోయిందంటే 90% అతను వచ్చి తీరుతాడు అంటే అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ రాయమని నేను మొదట చెప్పాను. కాబట్టి ఈజ్ కమింగ్ అనాలి, విల్ కమ్ కన్నా ఈజ్ కమింగ్ అని ఫిక్స్. ఇక్కడ ఇచ్చిన క్లియర్గా ఆమె ముందే ఆవిడ ఎందుకంటే రావడం అంటుందో ఆ నాన్న రావడం అనేది కన్ఫర్మ్ అయిపోయింది, 90% కన్ఫర్మ్. భవిష్యత్తులో ఒక పని కంపల్సరీగా జరుగుతుంది అని డిసైడ్ అయితే మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పచ్చు. ఓకేనా? అలాగే ఒక పని ముందుగానే డిసైడ్ అయ్యి భవిష్యత్తులో చేయబోయే పని ముందే డిసైడ్ అయినట్లు ఏమైనా మనకి ఎగ్జామ్లో క్లూ ఇస్తే మాత్రం అది యామేజ్ ఆర్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ ఓన్లో రాయండి. అది లేకపోతేనే ప్రజెంట్ కంటిన్యూస్ ఆప్షన్ చూడండి. ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో కాన్వర్జేషన్ ఇచ్చాడు, అందులో విల్ వాడతావా గోయింగ్ టు వాడతావా అని ఆప్షన్ మనల్ని సెర్చ్ చేసుకోమన్నాడు, ఏది ప్రిఫరబుల్ అని. రాణి అన్నది వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో, రేడియో ఎందుకు వేసావు అడిగింది. అంటే ఆల్రెడీ రవి అనేవాడు రేడియో వేస్తాడు, అంటే వాళ్ళిద్దరికి మాట్లాడుకున్న టైం కానీ ముందే డిసైడ్ అయిపోయాడు, రేడియో ఆన్ చేస్తాడు. ముందే డిసైడ్ అయిపోయాడు, ముందే డిసైడ్ అయ్యాడంటే ఇంటెన్షన్ ఉన్నట్టు. ఇంటెన్షన్ ఉన్నా ముందే డిసైడ్ అయినా అప్పుడు దానిని యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ ఓన్లో చెప్పాలి. ఐ ఆమ్ గోయింగ్ టు లిజన్ అని రాయాలి. అయ్యింది కాబట్టి గోయింగ్ టు వెర్బ్ ఓన్ ఏమవుతుంది లిజన్. ఐ ఆమ్ గోయింగ్ టు లిజన్ టు ద న్యూస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో అంటే రేడియో ఎందుకు ఆన్ చేసామని అడిగాడు. నేను న్యూస్ వినబోతున్నాను, న్యూస్ వింటాను అనే యొక్క ఇంటెన్షన్ చెప్పాడు. సో ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ముందే ఆన్ చేశాడు. అది ఎందుకు ఆన్ చేసామని అడిగితే అప్పుడు చెప్పాలా, ఫ్యూచర్ చెప్పకూడదు. ఐ ఆమ్ గోయింగ్ టు లిజన్ టు ద న్యూస్ అని చెప్పాలి. నెక్స్ట్ రాణి హో ఐ కాంట్ బై దిస్ బుక్, నేను ఈ పుస్తకం కొనలేను. ఐ హ్యావ్ నో మనీ, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. డోంట్ వర్రీ ఐ డాష్ యూ సమ్, ఐ విల్ లెండ్ అనాలి. ఎందుకు, ఇద్దరు మాటలు అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్, ఫ్యూచర్ యాక్షన్ కానీ మాట్లాడుకుంటున్న టైంలో డిసైడ్ అయితే. ఇందాకేం చెప్పాను, రవి అనేవాడు ఐఎమ్ హంగ్రీ అన్నాడు, నాకు ఆకలిస్తుందని. అప్పుడు గోపి వెంటనే ఎవరు ఎక్కాడు, ఐ విల్ మేక్ ఏ శాండ్విచ్ అన్నాడు. ఆ టైంలో స్పాంటేనియస్గా వెంటనే ఫ్యూచర్ సంబంధించిన డిసిజన్ తీసుకుంటే సింపుల్ ఫ్యూచర్ చెప్తాం. అతను డబ్బులు లేవన్నాడు, డోంట్ వరీ నేను ఇస్తాను అన్నాడు, కాబట్టి సింపుల్ ఫ్యూచర్ చెప్పాలి ఇది. ఓకేనా? ఐ విల్ లెండ్ అని చెప్పాలి. విల్ ప్లస్ V1. ఇక్కడ చూడండి రాణి ఏమన్నదంటే లుక్ అట్ దోస్ డార్క్ క్లౌడ్స్, ఆ నల్లని మేఘాలు చూడన్నది. రవి ఏమన్నాడు ఐ థింక్ ఇట్ డాష్ అయింది. క్లియర్గా అక్కడ అవుట్ సైడ్ యొక్క ఎవిడెన్స్ చూపించింది అక్కడ రాణి, క్లౌడ్స్ చూడని. సో ఎవిడెన్స్ ఉండి మాట్లాడామంటే భవిష్యత్తులో పని జరగబోతుందని ఒక ఎవిడెన్స్ చూసి మాట్లాడామంటే యామేజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ ఓన్ ముందే చెప్పాను. ఓకేనా? సో అవన్నీ తెలిస్తే కానీ ఇక్కడ మనం ఆన్సర్ రాయలేం. సో ఇక్కడ ఇట్ ఉంది కాబట్టి ఈజ్ రాయాలి, గోయింగ్ టు ప్లస్ దీనికి వెర్బ్ ఓన్ రైన్. ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎవిడెన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ రాణి వాట్ షల్ వీ హ్యావ్ ఫర్ డిన్నర్, మనకి డిన్నర్కి ఏముందనంటే ఏం డిన్నర్ పరిస్థితిని అడిగింది అనమాట. రవి ఐ కాంట్ డిసైడ్, ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు అన్నాడు. డిసైడ్ అవ్వలేదు అన్నాడు కాబట్టి డిసైడ్ అయితేనే యామేజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ ఓన్. డిసైడ్ అవ్వలేదు కాబట్టి సింపుల్ ఫ్యూచర్ చెప్పడమే. ఓకేనా? మేకప్ యువర్ మైండ్, నీ మైండ్ ఒకసారి బాగా ఆలోచించు. రవి ఆల్ రైట్ దెన్ వుడ్ డాష్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్, అయితే మనము ఫ్రైడ్ రైస్ డ్రై బీన్స్ని తీసుకుందాం అని అన్నాడు. అంతే, ఇక్కడ సింపుల్గా సింపుల్ ఫ్యూచర్లో రాశాడు, ఎందుకంటే డిసైడ్ అవ్వాలని చెప్పాడు కాబట్టి విల్ కానీ సెల్ కానీ వెర్బ్ ఓన్ రాశాడు. వీ విల్ హ్యావ్ రైస్ అండ్ డ్రై బీన్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీని ముందు చెప్పింది ఏంటంటే అప్పటికప్పుడే వాడు ఏం డిసైడ్ అవ్వలేదు అన్నాడు, అప్పటికప్పుడే వాడు వెళ్ళి ఫ్రైడ్ రైస్ బీన్స్ తీసుకొస్తాను అన్నాడు అనమాట. అప్పటికప్పుడే డెసిషన్ తీసుకుంటే అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ సింపుల్ ఫ్యూచర్. ఓకేనా? నెక్స్ట్ మరొకటి ఏంటంటే రాణి, ఇది రాణి, రవి. రాణి ఏమన్నదంటే వై ఆర్ యూ ఫిల్లింగ్ ద కెటిల్ విత్ వాటర్,
కెటిల్ని వాటర్తో ఎందుకు ఫిల్ చేస్తున్నావు? అర్థమైందా? అప్పుడు రవి అన్నాడు డాష్ మేక్ ఏ కాఫీ అన్నాడు. ఇక్కడ మా అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ ఇటు డిసైడ్ అయిపోయాడు. ఎవడు? రవి అనేవాడు కాఫీ చేయాలని డిసైడ్ అయిపోయాడు కాబట్టి ఆ కెటిల్ని వాటర్తో ఫిల్ చేస్తున్నాడు. అంతే కదా, క్లియర్గా క్లూ ఇచ్చాడు ఇక్కడ. కాబట్టి అలాంటి టైంలో మనం ఏం చేస్తాం? యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టు ప్లస్ వర్బ్ వన్ వాడాలి. ఎందుకంటే నువ్వు ఎందుకు ఫిల్ చేస్తాను అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడడానికి ముందు నుంచే డిస్కషన్ జరగకముందే వాడు ఫిల్ చేస్తున్నాడు. అది చూసి రాని అడిగింది ఎందుకు ఫిల్ చేస్తాను అంటే నేను కాఫీ తయారు చేయబోతున్నాను అని అర్థం. ఓకేనా? సో డిసైడ్ అయిపోయాడు కాబట్టి ముందే ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి కెటిల్ నింపుతున్నాడు వాటర్తో. ఎందుకంటే కాఫీ చేయబోతున్నాను చెప్తాడు. కాబట్టి దీన్ని యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ అని చెప్పాలి. అయి ఉంది కాబట్టి యామ్ గోయింగ్ టు ప్లస్ వెర్బ్ వన్ మేక్. ఐ యామ్ గోయింగ్ టు మేక్ కాఫీ. నెక్స్ట్ అండి రాణి ఏమన్నది? వీ నీడ్ సమ్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్కి మనకి కొంచెం బ్రెడ్ను కొంచెం బటర్ అవసరం అన్నదట. రవి ఆల్ రైట్ ఐ డాష్ గో టు ద బేకరీ అండ్ గెట్ సమ్. ఓకే అలాగే నేను బేకరీకి వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. అంటే ఇద్దరు మాట్లాడుకున్న టైంలోనే వెంటనే డెసిషన్ తీసుకున్నాడు. మనకు కొంచెం బటర్ను బ్రెడ్ అవసరం అంటే ఓకే నేను బేకరీకి వెళ్ళి తెస్తాను అన్నాడు. అంతేగాని ముందే డిసైడ్ అవ్వలేదు ఇక్కడ. అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఫ్యూచర్ యాక్షన్ డిసైడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ స్పీకింగ్ ఏం చెప్పాను? సింపుల్ ఫ్యూచర్ అని చెప్పాను. కాబట్టి ఇక్కడ సింపుల్గా అప్పటికప్పుడు అనుకున్నాడు కాబట్టి వెంటనే వెళ్తున్నాడు. ముందుగా ప్లాన్ ఏం లేదు కాబట్టి ఐ విల్ గో లేదా ఐ షల్ గో డ్రైవ్. సో రాణి అడిగితే రవి ఏమన్నాడు? బేకరీకి వెళ్ళి తెస్తా అని చెప్పాడు. ఆడు బేకరీకి వెళ్తానని డిసైడ్ అయిపోయాడు. ఎందుకో రాణి అడిగింది ఏమని? మనకి బ్రెడ్ బటర్ ఉండాలని అన్న బ్రేక్ఫాస్ట్కి. ఓకే వీళ్ళు బేకరీకి వెళ్ళి తెస్తానని డిసైడ్ అయిపోయాడు. అంటే ఆమె అడిగిన తర్వాత బేకరీకి వెళ్తానని చెప్పాడు, తీసుకొస్తానని చెప్పాడు. సో బేకరీకి వెళ్ళడానికి డిసైడ్ ఈ పోట్లు అయింది. అప్పుడు ఏమన్నాడంటే బిఫోర్ ఈ గోస్ అవుట్ రవి టాక్స్ టు దేర్ ఫాదర్. ఆ బేకరీకి వెళ్ళడానికి ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడాడు రవి. ఏమని మాట్లాడాడు చూడండి. రవి ఐ డాష్ సమ్ బ్రెడ్ బటర్ BUTTER. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ బేకరీ? డాడీ నేను కొంచెం బ్రెడ్ను బటర్ తేడానికి వెళ్తున్నాను, బేకరీలో మీకు ఏమైనా కావాలని అడిగాడు. అంటే ఆ నాన్నతో మాట్లాడాడు బేకరీకి వెళ్ళడానికి ముందు ఎవరు జరిగిన డిస్కషన్? రవికి రాణికి అయింది. రాణి ఏమో కొంచెం బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలంటే ఓకే వీళ్ళు తెస్తానని చెప్పాడు. సో అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాడు కాబట్టి సింపుల్ ఫ్యూచర్. సో వెళ్తానని చెప్పిన తర్వాత నాన్న అడిగాడు. ఏమని అడిగాడు? నాన్న నేను బేకరీకి వెళ్తాను, నీకు ఏమైనా కావాలని అడిగాడు. సో అంటే బేకరీకి వెళ్ళట్టు ఇక్కడికి వచ్చేసరికి డిసైడ్ అయిపోయాడు. ఆ నాన్నతో మాట్లాడుతున్న టైంకి డిసైడ్ అయిపోయాడు బేకరీకి వెళ్ళట్టు. ఆ నాన్నతో కాన్వర్జేషన్ జరిగిన టైంకి ముందు డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఇది యామ్ ఈజ్ ఆర్ ప్లస్ ఇంక్ ఫామ్లో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ గోయింగ్ టు ఇంక్ ఫామ్లో రాయాలి. గోయింగ్ టు ప్లస్ వర్బ్ వన్ రాయాలి. ఐ యామ్ గోయింగ్ టు గెట్ అని రాయాలి. ఐ యామ్ గోయింగ్ టు గెట్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ బేకరీ? మీకు ఏమైనా కావాలా? అలా అన్నాడు. ఎస్ ఐ వాంట్ సమ్ సాల్ట్ బిస్కెట్స్. నాకు కొన్ని సాల్ట్ బిస్కెట్స్ కావాలన్నాడు. రవి ఫైన్ ఐ విల్ గెట్ యూ ప్యాకెట్. అలా నా సాల్ట్ బిస్కెట్స్ కావాలనగానే వెంటనే చెప్పాడు ఏమని? తెస్తానని. సో వెంటనే డిసైడ్ అయితే అది సింపుల్ ఫీచరే. కాబట్టి ఐ విల్ లేదా ఐ విల్ గెట్ యూ ఏ ప్యాకెట్. ఐ విల్ గెట్ యూ ఏ ప్యాకెట్. నీకు ఒక ప్యాకెట్ తీసుకొస్తానని చెప్పాడు. ఇదండి ఈ మెయిన్ కాన్సెప్ట్ తెలిస్తేనే మనం వీటికి ఆన్సర్స్ రాయగలము. ఆన్సర్స్ డైరెక్ట్ చెప్పిస్తే మీకు ఏమర్థం అవుద్ది? ఓకేనా? థ్యాంక్ యూ.